హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అల్లం సాయి కృష్ణ. ఈ వీడియోలో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కు సంబంధించిన ఒక కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఏపీ మరియు తెలంగాణ వాళ్ళకి ఇద్దరికి కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎస్జిటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఉపయోగపడతాయి. ఎందుకోసం అంటే 6th నుంచి 8th వరకు ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్కు సంబంధించిన అంశాలు ఇవి. అదేవిధంగా మనకు 9th క్లాస్ చాప్టర్ ఇది స్పెషల్గా పదార్థం అనేది మ్యాటర్ అనేది పెట్టడం అనేది జరిగింది. సో ఇరువురికి ఎస్జిటి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు అదేవిధంగా ఏపీ తెలంగాణ వాళ్ళకు అందరికి కూడా ఉపయోగపడుతుందండి. అదేవిధంగా ఈ యూట్యూబ్ ఛానల్లో మనకు మెయిన్ కాన్సెప్ట్స్ అన్నీ తీసుకొస్తున్నాను. అదేవిధంగా ఫుల్ కోర్సు కావాలంటే మన యూటర్న్ ది లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కు సంబంధించిన ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. చూద్దాం. మరి ఈ చాప్టర్ నుంచి మ్యాక్సిమం మనకు ప్రతిసారి కూడా 1 నుంచి 2 క్వశ్చన్స్ అనేవి ఫ్రీక్వెంట్గా ఈవెన్ టెట్ రిలేటెడ్గా ఎగ్జామ్లో అడుగుతున్నారు. అదేవిధంగా డిఎస్సి దాంట్లో కూడా మనకు అడగడం అయితే జరుగుతుంది. ఈ చాప్టర్ని నేర్చుకోవడం వల్ల మనకు దాదాపు బేసిక్ అంశాలపైన పట్టు అనేది ఒక రకంగా లభిస్తుందండి. ఎస్, పదార్థం మ్యాచర్. మరి పదార్థం అంటే ఏంటి? జనరల్గా మన వాడుక భాషలో ప్రతిసారి కూడా మనం ఉపయోగిస్తూనే ఉంటాం. పదార్థం అంటే ఏంటి? ఎస్, ఇక్కడ మనకు సబ్జెక్టు పరంగా పదార్థం అంటే ఏదైనా కానీ నిజ జీవితంలో ఏదైనా కానీ దానికి కొంచెం ద్రవ్యరాశి ఉండాలి, మాస్. అదేవిధంగా ఇది కొంత స్థలాన్ని ఆక్రమించాలి. ఏం చేయాలి? స్థలాన్ని ఆక్రమించాలి. నిజ జీవితంలో అది ఏదైనా కానీ ద్రవ్యరాశిని కలిగి ఉండి కొంత స్థలాన్ని ఆక్రమించే దేనినైనా మనం ఏమంటున్నాం? పదార్థం అంటున్నాం. అది సజీవ నిర్జీవ అనేది మనకు అన్నెసెసరీ. అది ఏమైనా కానీ దానికి ఏముండాలి? కంపల్సరీగా మాస్ ఉండాలి. అది కొంచెం స్థలాన్ని తప్పకుండా ఆక్రమించాలి. అట్లాంటి దాన్ని మనం ఏమంటున్నాం? పదార్థం అని అంటున్నాం. మరి బేసిక్గా ఈ పదార్థం తయారు కావడానికి గల కారణాలు ఏంది? ఓకే, ద్రవ్యరాశి ఉంటుంది, అదేవిధంగా ఇది ఎంతో కొంత స్థలాన్ని అయితే ఆక్రమిస్తుంది, దానిలో నో డౌట్ ఎట్ ఆల్. మరి ఈ పదార్థం ఏర్పడడానికి కావాల్సిన బేసిక్ అంశాలు ఏంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిన విషయమే పరమాణువు ఆటం అంటున్నాం. మరి ఈ పరమాణుల కలయిక వల్ల ఏం ఏర్పడతాయి? అణువులు ఏర్పడతాయి, మాలిక్యూల్స్ అనేవి ఏర్పడతాయి. అదేవిధంగా ఈ పరమాణుల కలయిక వల్ల ఏం ఏర్పడతాయి? మూలకాలు అనేవి ఏర్పడతాయి. సార్, మరి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంది? ఈ రెండు కూడా పరమాణుల కలయిక వల్లనే ఏర్పడుతున్నాయి కదా అంటే, ఇక్కడ సమానమైన పరమాణుల కలయిక వలన ఐడెంటికల్ ఆటమ్స్ ఆర్ కంబైన్ అండ్ ఫార్మ్ ఎలిమెంట్స్. అన్ఐడెంటికల్ ఆటమ్స్ ఆర్ కంబైన్ అండ్ ఫార్మ్ మాలిక్యూల్స్. అసమాన పరమాణుల కలయిక వల్లనేమో అణువులు ఏర్పడతాయి, సమానమైన పరమాణుల కలయిక వల్లనేమో మూలకాలు అనేవి మనకి ఇక్కడ ఏర్పడతాయి. అదేవిధంగా మరి ఈ అణువులు ఈ మూలకాల వల్ల ఏం ఏర్పడతాయి? ఈ అణువుల వల్ల కానీ మూలకాల వల్ల కానీ ఏం ఏర్పడుతుంది? పదార్థం అనేది ఏర్పడుతుంది. ఎస్, అంటే మనకి ఇక్కడ మ్యాటర్ అనేది ఫార్మేషన్ కావడానికి గల కారణం ఏంది? అణువులు కావచ్చు, లేదా మూలకాలు కావచ్చు, లేకపోతే ఈ అణువులు మూలకాల వెనకాల ఉన్న పరమాణులు కూడా కావడానికి ఆస్కారం అయితే ఉంది. ఇది బేసిక్ అంశం అండి, మనకు గుర్తుపెట్టుకోవాలి. డెఫినేషన్తో పాటు ఈ పదార్థం ఏర్పడడానికి బిహైండ్ దాని లోపల ఉన్నవింది పరమాణువులు, అణువులు, మూలకాలు అని చెప్పడానికి ఛాన్స్ ఉంది. ఎస్, మనకు అణువులు పరమాణులు అనే ఒక చాప్టర్ మనకు సిలబస్లో ఉంది. అప్పుడు వచ్చినప్పుడు కూడా దీన్ని నేను ఒకసారి మీకు రిమైండ్ చేస్తా. అసమాన పరమాణుల కలయిక వల్ల అణువులు, సమానమైన పరమాణుల కలయిక వల్ల మనకేం ఏర్పడతాయి? మూలకాలు అనేవి ఏర్పడతాయి. మరి ఈ పదార్థాన్ని మనము ఎన్ని రకాలుగా విభజించవచ్చు? ఎస్, భౌతికంగా వర్గీకరణ చేయవచ్చు, అదేవిధంగా రసాయనికంగా వర్గీకరణ చేయొచ్చు. మనం ఈ చాప్టర్లో కేవలం పదార్థాన్ని క్లాసిఫై చేసింది భౌతిక వర్గీకరణకు సంబంధించిన అంశాలను మాత్రమే ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. అదేవిధంగా రసాయన వర్గీకరణకు సంబంధించిన అంశాలు అనేవి నెక్స్ట్ సెషన్లో మనం డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఒక్కసారి ఆ క్లాసిఫికేషన్కి సంబంధించిన టేబుల్ నేను
తీసుకురావడం జరిగింది, దాన్ని చూద్దాం. పదార్థాన్ని మనం సాధారణంగా రెండు రకాలుగా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఒకటి భౌతిక వర్గీకరణ, ఒకటేంటి భౌతిక వర్గీకరణ, రెండవది వచ్చేసేసి రసాయన వర్గీకరణ. ఫిజికల్ క్లాసిఫికేషన్ అంటున్నాం, కెమికల్ క్లాసిఫికేషన్ అంటున్నాం. ఫిజికల్ క్లాసిఫికేషన్ ఏ విధంగా చేస్తాం? పదార్థాన్ని సాలిడ్ సబ్స్టాన్సెస్, లిక్విడ్ సబ్స్టాన్సెస్, గ్యాసెస్ సబ్స్టాన్సెస్, ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు మరియు వాయు పదార్థాలుగా డివైడ్ చేస్తున్నాం. అంటే సింపుల్గా మనం ఏమంటాం, పదార్థం ఎన్ని స్థితులలో లభిస్తుంది, పదార్థం ఎన్ని స్థితులలో లభిస్తుంది, పదార్థం 3 స్థితులలో లభిస్తుంది. ఏంటి ఆ స్థితులు? ఘన స్థితి, ద్రవ స్థితి, వాయు స్థితి. ఈ 3 స్థితులనే మనం జస్ట్ ఫిజికల్ క్లాసిఫికేషన్గా చెప్పడం అయితే జరుగుతుంది. మరి కెమికల్ క్లాసిఫికేషన్గా ఏ విధంగా చెప్తాం? పదార్థాన్ని 2 రకాలుగా డివైడ్ చేస్తాం. ఏంటి? శుద్ధ పదార్థం మరియు మిశ్రమ పదార్థంగా డివైడ్ చేస్తాం. ప్యూర్ సబ్స్టాన్స్ అండ్ మిక్స్చర్గా మనం క్లాసిఫై అనేది చేస్తాం. ఇది ప్యూర్ సబ్స్టాన్స్ అండి, ఇదేంటి మిక్స్చర్. మళ్ళీ ఇక్కడ మిక్స్చర్ని 2 రకాలుగా డివైడ్ చేస్తాం. సజాతీయ మిశ్రమము, విజాతీయ మిశ్రమంగా డివైడ్ చేయడం అయితే జరుగుతుందండి. హోమోజీనియస్ మిక్స్చర్ అంటున్నాం, అదేవిధంగా దీన్ని హెటిరోజీనియస్ మిక్స్చర్ అంటున్నాం. అదేవిధంగా శుద్ధ పదార్థం మరలా 2 రకాలు, కాంపౌండ్స్ అండ్ ఎలిమెంట్స్ అంటున్నాం. ఏమన్నాం? కాంపౌండ్స్ అండ్ ఎలిమెంట్స్, సమ్మేళనాలు మరియు మూలకాలుగా డివైడ్ చేస్తున్నాం. ఏ విధంగా? సమ్మేళనాలు మరియు మూలకాలుగా డివైడ్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఈ సమ్మేళనాలు అనేవి మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి. కార్బన్ కాంపౌండ్స్, అకర్బన సమ్మేళనాలు, కర్బన సమ్మేళనాలు, అకర్బన సమ్మేళనాలు. ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ అని అకర్బన సమ్మేళనాలు అంటున్నాం, ఆర్గానిక్ కాంపౌండ్స్ అని కర్బన సమ్మేళనాలుగా చెప్పడం అయితే జరుగుతుంది. 2 రకాలుగా డివైడ్ చేసినాం సమ్మేళనాలను. కర్బన సమ్మేళనాలు కార్బన్ కాంపౌండ్స్, అకర్బన సమ్మేళనాలు ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటున్నాం. మరి ఎలిమెంట్స్ని ఏ విధంగా డివైడ్ చేస్తున్నాం? మెటల్స్, నాన్ మెటల్స్ మరియు మెటలాయిడ్స్, లోహాలు, అలోహాలు మరియు అర్ధలోహాలుగా డివైడ్ చేయడం అయితే జరుగుతుందండి. ఇది జస్ట్ మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలవడం కోసమే ఈ టేబుల్ని మనం తీసుకోవడం అయితే జరిగింది. పదార్థాన్ని 2 రకాలుగా డివైడ్ చేసిన, ఫిజికల్ క్లాసిఫికేషన్ చేసిన, కెమికల్ క్లాసిఫికేషన్ చేసిన, భౌతిక వర్గీకరణ చేసిన, రసాయన వర్గీకరణ చేసిన. భౌతిక వర్గీకరణ ప్రకారం ఘన పదార్థం, ద్రవ పదార్థం, వాయు పదార్థం. అదే ఏం చెప్పినా పదార్థం 3 స్థితులలో లభిస్తుంది. ఏంటి? ఘన స్థితి, ద్రవ స్థితి, వాయు స్థితిగా మనకు లభిస్తుంది. ఈ చాప్టర్ అంతా కూడా వీటి గురించే మనం ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ చాప్టర్కి వచ్చేసేసి కెమికల్ క్లాసిఫికేషన్, ప్యూర్ సబ్స్టాన్స్, అదేవిధంగా మిక్స్చర్ అని చెప్తున్నాను. శుద్ధ పదార్థం మరియు మిశ్రమ పదార్థం అని చెప్తున్నాను. మిశ్రమ పదార్థాలను 2 రకాలుగా డివైడ్ చేసిన. ఏంటి? సజాతీయ మిశ్రమాలు మరియు విజాతీయ మిశ్రమాలు. హోమోజీనియస్ మిక్స్చర్స్ మరియు హెటరోజీనియస్ మిక్స్చర్స్. మరి ఈ హోమోజీనియస్ మిక్స్చర్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఉంటాయండి, అదేవిధంగా హెటరోజీనియస్ మిక్స్చర్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఉంటాయి, వాటి ప్రాపర్టీస్ ఉంటాయి. అదంతా కూడా ఇంకొకటి 2 క్లాసులు అయితే కంటిన్యూ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి ఇక్కడ శుద్ధ పదార్థాన్ని 2 రకాలుగా డివైడ్ చేసిన, సమ్మేళనాలు మరియు మూలకాలుగా డివైడ్ చేసిన. సమ్మేళనాలు 2 రకాలు, కార్బన్ కాంపౌండ్స్, ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్. కర్బన సమ్మేళనాలు, అకర్బన సమ్మేళనాలుగా డివైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మూలకాలను 3 రకాలుగా డివైడ్ చేసిన, లోహాలు, అలోహాలు మరియు అర్ధలోహాలుగా డివైడ్ చేయడం అయితే జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఫర్దర్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు ఈ చాప్టర్కు సంబంధించింది మనం ఈ సెషన్లో డిస్కస్ చేసింది పదార్థం ఎన్ని స్థితులలో లభిస్తుంది? పదార్థం 3 స్థితులలో లభిస్తుంది. ఏంటి? ఘన, ద్రవ మరియు వాయు. మరి ఘన పదార్థాలకు ఎగ్జాంపుల్ అంటే మనకి ఎవ్రీడే లైఫ్లో ఎన్నో తెలుసు అండి. మీ ముందు ఉన్న పెన్ కావచ్చు, మీ ముందు ఉన్న ప్యాడ్ కావచ్చు, మీ ముందున్న చైర్ కావచ్చు. బట్ ఇట్లాంటి మనకి ఎగ్జామినేషన్స్లో అడిగే ఛాన్స్ ఉంటుందా? అట్లాంటి ఎగ్జామినేషన్స్లో అడగడానికి ఛాన్స్ అనేది లేదు. బట్ మీరు రేపు ప్రొద్దున టీచర్ అయిన తర్వాత ఇదే లెసన్ మీరు చెప్పడానికి ఆస్కారం ఉన్నప్పుడు అప్పుడు మాత్రం అట్లాంటి ఎగ్జాంపుల్స్ నుంచే మనం డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫస్ట్ స్టూడెంట్ చుట్టూ ఉన్న అంశాలనే తీసుకుంటే స్టూడెంట్కి అర్థమవుతుంది. ఓకే, ఇది ఘన పదార్థం, ఓకే ఇది ద్రవ పదార్థం, ఓకే ఇది వాయు పదార్థం అన్న అంశం నుంచి కొంచెం ఇన్డెప్త్గా తీసుకెళ్తే సరిపోతుంది. బట్ ఇక్కడ మీరు కాంపిటేటివ్ వింగ్లో ఉన్నారు కావున మనకు ఎట్లాంటి ఎగ్జాంపుల్స్ ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం ఉంది, పొటాషియం ఉంది, కాల్షియం ఉంది, మెగ్నీషియం ఉంది, అల్యూమినియం ఉంది. ఇవి ఏ స్థితిలో లభిస్తాయి అని ఎగ్జామ్లో అడగచ్చు.
ఇవి ఏ స్థితిలో లభిస్తాయని మనకి ఎగ్జామ్లో అడగచ్చు. చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. సోడియం ఇచ్చినా, పొటాషియం ఇచ్చినా, కాల్షియం ఇచ్చినా, మెగ్నీషియం ఇచ్చినా, అల్యూమినియం ఇచ్చినా, ఇవన్నీ ఏ స్థితి? ఘన స్థితిలో లభిస్తాయా, ద్రవ స్థితిలో లభిస్తాయా, వాయు స్థితిలో లభిస్తాయా? జస్ట్ గివ్ ద ఆన్సర్. కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, లేదా ఒక్కసారి ఆలోచించండి, ఏదో ఒక ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయండి. ఎస్, ఇవి అబ్జల్యూట్లీ ఘన స్థితిలో మనకి ఇక్కడ లభిస్తాయి. దాదాపు మనకు నవీన ఆవర్తన పట్టికలో ఎన్ని మూలకాలు ఉన్నాయి? ప్రస్తుతం ఈ రోజు వరకు ఎన్ని మూలకాలు ఉన్నాయి? 118 మూలకాలలో ఘన స్థితిలో ఉన్న మూలకాలు ఏవి, ఎన్ని? ఎస్, మరి ద్రవ స్థితిలో ఉన్న మూలకాలు ఏవి, ఎన్ని? వాయు స్థితిలో ఉన్న మూలకాలు ఏవి, ఎన్ని? 118 మూలకాలు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి. 118 మూలకాలు నేను జస్ట్ ఇక్కడ ఒక 5 ఎగ్జాంపుల్స్ ఇచ్చినాను. వాటి రేపు పొద్దున్న ఎగ్జామ్లో ఏదైనా అడగడానికి ఛాన్స్ ఉంది. పర్టికులర్ మూలకం ఇచ్చి ఇది ఏ స్థితిలో ఉంటుంది అని అంటే ఎట్లా అప్లికేబుల్? ఎందుకోసం అంటే 10th క్లాస్లో మనకు మూలకాల వర్గీకరణ నవీన ఆవర్తన పట్టిక అనేది ఉంది, అక్కడ చదువుకుంటారండి. అక్కడ చదువుకున్నప్పుడు ఈ చాప్టర్కి లింక్ చేసి క్వశ్చన్ని ఫ్రేమ్ చేసినప్పుడు ఎస్, ఈ మూలకం పర్టికులర్ ఎక్స్ అనే మూలకం ఏ స్థితిలో లభిస్తుంది అంటే ఎట్లా? 118 మూలకాలను ఒకేసారి గుర్తుపెట్టుకోవడం అనేది పాసిబుల్ కాదు. ఇక్కడ నేను సింపుల్ లాజిక్గా చెప్తా, మీరు ఏ ఎలిమెంట్ ఇచ్చినా అది ఏ స్థితిలో ఉందో ఐడెంటిఫై చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఒక్కసారి చూద్దాం ఎట్లా చేద్దామంటే మనం రివర్స్లో వద్దాం. ఫస్ట్ ఏంటంటే వాయు స్థితిలో ఉన్న వాటికి ఎగ్జాంపుల్ చూద్దాం. వాయు స్థితిలో ఉన్న వాటికి ఎగ్జాంపుల్ ఏంది? ఫస్ట్ హైడ్రోజన్, నెక్స్ట్ నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, క్లోరిన్. ఇక్కడ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, హైడ్రోజన్, నైట్రోజన్ 1, 2, థర్డ్ ఆక్సిజన్, 4th ఫ్లోరిన్, 5th క్లోరిన్. ఎస్ ఆర్ నో? మూలకాలు మాత్రమే చెప్తున్నా నేను. దెన్ నోబెల్ గ్యాసెస్, జడవాయువులు. ఎస్, 8th గ్రూప్ మూలకాలు అంటాం, వీటిని 0 గ్రూప్ మూలకాలు అంటాం, వీటిని 18th గ్రూప్ మూలకాలు అంటున్నాం. ఎస్, జడవాయువులు ఏమేమి ఉన్నాయి మనకు? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, ఎస్, క్సీనాన్, రేడాన్. ఇవన్నీ కూడా ఏ స్థితిలో మనకు లభిస్తున్నాయి? ఎస్, వాయు స్థితిలో మనకు లభిస్తున్నాయి. ఏమేమంటున్నా? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సీనాన్, రేడాన్. కొత్తగా వచ్చిన నోబెల్ గ్యాస్ మూలకం ఓగానెస్సాన్. ఏంటి? ఓగానెస్సాన్. కొత్తగా వచ్చిన నోబెల్ గ్యాస్ మూలకం ఏంటి? ఓగానెస్సాన్. ఎన్ని వచ్చినాయి ఇవి? ఎస్, ఆల్రెడీ ఇక్కడ 5, 6, 7, 8, 9, 10, 11, 12 12 ఎలిమెంట్స్ వాయు స్థితిలో మనకు లభిస్తాయండి. నవీనావర్తన పట్టికలో 118 మూలకాలలో 12 మూలకాలు మనకు వాయు స్థితిలో లభిస్తాయండి. ఇది బేసిక్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏమేమి వచ్చినాయండి? ఎస్, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, క్లోరిన్. అదేవిధంగా జడవాయువులైన నోబెల్ గ్యాస్లైన హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సీనాన్, రేడాన్. కొత్తగా వచ్చిన నోబెల్ గ్యాస్ మూలకం ఏది? నవీన ఆవర్తన పట్టికలో చిట్ట చివరి మూలకం ఏది? ఓగానెస్సాన్. దీనిపైన కూడా మన క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి. చిట్ట చివరి మూలకం ఎస్, కొత్తగా వచ్చిన నోబెల్ గ్యాస్ మూలకం ఓగానెస్సాన్. మొత్తం మీదుగా 12 మూలకాలు మనకు వాయు స్థితిలో లభించడానికి అవకాశం అయితే ఉంది. ఎస్, ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దెన్ ద్రవ రూపంలో లభించే మూలకాలు ఎప్పుడు ఏ టెంపరేచర్ దగ్గరైనా కానీ మనకు ద్రవ రూపంలో ఎల్లవేళలా ఉండే మూలకాలు ఏంది? బ్రోమిన్ మరియు మెర్క్యూరీలు. ఈ బ్రోమిన్, మెర్క్యూరీలు ఎప్పుడు మనకు ద్రవ రూపంలో లభిస్తాయి. చాలామందికి మెర్క్యూరీ విషయం తెలిసిందే. మనకు చాలా టాపిక్లలో ఈ మెర్క్యూరీ అనేది మనకు కవర్ అవుతూనే ఉంటుంది. అదేవిధంగా బ్రోమిన్ కూడా ఎప్పుడు కూడా ద్రవ రూపంలోనే లభిస్తుంది. ఎస్, ఈ బ్రోమిన్ని మనం రెడ్ లిక్విడ్ అని కూడా అంటాం. ఏమంటాం? రెడ్ లిక్విడ్ అని కూడా అంటాం. ఆ పాయింట్ని కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకు ఒక మూలకాల వర్గీకరణ చాప్టర్లో ఒక పాయింట్ అనేది ఉంది. ఒక మూలకాన్ని నేను అరిచేతిలో పట్టుకుంటే అది ద్రవ రూపంలోకి మారిపోతుంది. ఆ మూలకం ఏది అనే ఒక క్వశ్చన్ అయితే ఉంది. అది ఏంది? గ్యాలియం. ఏ మూలకాన్ని నువ్వు అరచేతిలో పెట్టుకుంటే అది వెంటనే ద్రవ రూపంలోకి మారుతుంది అంటే అది గ్యాలియం అండి. గ్యాలియం అనేది ఎస్, మన శరీర ఉష్ణోగ్రత వద్ద అది వెంటనే ద్రవ రూపంలోకి మారుతుంది. ఎందుకోసం అంటే దీని మెల్టింగ్ పాయింట్ 30.2 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఎట్లా ఉంటుంది? ద్రవ రూపంలో ఉంటుంది. ఆ పాయింట్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎస్, ఎస్పెషల్గా బ్రోమిన్, మెర్క్యూరీలు ఎప్పుడు కూడా లిక్విడ్ స్టేట్లోనే ఉంటాయి. పర్టికులర్
టెంపరేచర్ ఇచ్చినప్పుడు 30.2 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఇచ్చినప్పుడు మాత్రం గ్యాలియం అనేది ఏ స్టేట్లో ఉంటుంది, గ్యాలియం అనేది ద్రవ స్థితిలో ఉంటుంది. కండిషన్ మెన్షన్ చేసినప్పుడు మాత్రమే మనం గ్యాలియం గురించి ఆలోచించాలి. నార్మల్ స్టేజ్లో మాత్రం ద్రవ రూపంలో ఉండేవి బ్రోమిన్ మరియు మెర్క్యూరీలు అండి. అదేవిధంగా కొంత ప్రత్యేక ఉష్ణోగ్రత వద్ద సీజియం ఫ్రాన్షియంలు కూడా ద్రవ స్థితిలో లభిస్తాయి. ప్రత్యేక ఉష్ణోగ్రత వద్ద నియర్ బై 30 డిగ్రీ సెంటీగ్రేడ్, నియర్ బై 30 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇవి మన టెక్స్ట్ బుక్లలో ఎక్కడ కూడా ఉండయండి. హయ్యర్ స్టడీస్కు సంబంధించిన ఇంటర్మీడియట్ లెవెల్ సంబంధించిన అంశాలలో ఇట్లాంటి అంశాలు ఉంటాయి. పర్టికులర్ టెంపరేచర్స్ మెన్షన్ చేసినప్పుడే ఇదైతే టెక్స్ట్ బుక్ పాయింటేనండి. 30.2 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర గ్యాలియం అనేది ద్రవ రూపంలో లభిస్తుంది. అదేవిధంగా నియర్ బై 30 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర పర్టికులర్ టెంపరేచర్ ఇచ్చినప్పుడు సీజియం ఫ్రాన్షియంలు ద్రవ రూపంలోనే ఉంటాయి. రిమైనింగ్ టైంలో మాత్రం అవి సాలిడ్ స్టేట్లోనే ఉంటాయి. ఇక్కడ మీకు 12 మూలకాలు వాయుస్థితికి సంబంధించినవి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా 30.2 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర అడిగినప్పుడు గ్యాలియం ద్రవ రూపంలో ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నియర్ బై 30 డిగ్రీ సెంటీగ్రేడ్, ఇది ఎమర్జెన్సీ కేసులోనే క్వశ్చన్ రావచ్చు. దాదాపు రేర్ కేసు, దాదాపు అడగడానికి ఛాన్స్ లేదు, బట్ చెప్పలేము కాబట్టి గుర్తుపెట్టుకోండి. నియర్ బై 30 అన్నప్పుడు మాత్రం సీజియం ఫ్రాన్షియంలు మాత్రమే ద్రవ రూపంలో ఉంటాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ప్యూర్గా అయితే 2, ఒకవేళ ఎక్సెప్షనల్ కేసులో అయితే ఇంకా 3, మొత్తం ఎన్ని మూలకాలు అయినాయండి? 5 మూలకాలు. ఇక్కడ నేనేమన్నా 12 మూలకాలు వాయుస్థితి అని చెప్పిన, ప్యూర్గా 2, ఎక్సెప్షనల్ కేసులో 3 ద్రవ రూపంలో ఉంటాయి. రిమైనింగ్ ఏ మూలకం ఇచ్చినా అది ఏ రూపంలో ఉంటుంది? ఘన రూపంలో ఉంటుంది. ఎస్, ఈ 12 మూలకాలు, అదేవిధంగా ఈ 2 ఎక్సెప్షనల్ కేసులో ఈ 3, ఇవి తప్ప మిగిలినవి ఏ మూలకం ఇచ్చినా అది ఏ స్థితిలో ఉంటుంది? సాలిడ్ స్టేట్లోనే ఉంటుంది, ఘన రూపంలోనే ఉంటుంది. అంటే మనం ఎలిమినేషన్ మెథడ్లో వచ్చినాం. 118కు 118 మూలకాలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఇక్కడ లేదు. కేవలం ఈ 12 + 2 లేదు, ఎక్సెప్షనల్ కండిషన్లో +3 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మిగిలిన ఏ మూలకం ఇచ్చినా మనం ఏమని చెప్తున్నాం? అది ఘన రూపంలో ఉంటుందని చెప్పడానికి ఛాన్స్ ఉంది. టైటానియం ఇచ్చిండు, ఏ స్థితిలో ఉంటుంది? ఎస్, ఘన రూపంలో ఉంటుంది. స్కాండియం ఇచ్చిండు, ఏ స్థితిలో ఉంటుంది? ఘన రూపంలోనే ఉంటుంది. మెండలీఫియం అనే మూలకం ఇచ్చిండు, ఏ స్థితిలో ఉంటుంది? ఘన రూపంలో ఉంటుంది. ఎందుకోసం? అవి ఇక్కడ మనం డిస్కస్ చేయలేం. ఈ డిస్కస్ చేసినవి మాత్రమే ద్రవ వాయు స్థితికి ఎగ్జాంపుల్, మిగిలినవన్నీ కూడా ఘన స్థితికి సంబంధించిన ఎగ్జాంపుల్స్గా మనం ఇక్కడ తీసుకోవడానికి ఆస్కారం అయితే ఉందండి. ఎస్, మరి ఇది మనకు విత్ ఇన్ సిలబస్లో పదార్థం అనేది 3 స్థితులలో లభిస్తుంది అనే అంశాన్ని మన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బట్ నవడేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవ్రీడే కూడా అప్డేట్ అవుతూనే ఉంది, రీసెర్చ్ అనేది జరుగుతూనే ఉంది. మరి ఇప్పుడున్న సినారియో ప్రకారం పదార్థము ఇంకా 4వ స్థితిలో మరియు 5వ స్థితిలో లభిస్తుంది. ఈ విషయాన్ని మనకు విత్ ఇన్ సిలబస్లో టెక్స్ట్ బుక్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదండి. వాళ్ళు ఇంకా మెన్షన్ చేయలేదు. ఇది మనం హయ్యర్ స్టడీస్లలో చదువుకుంటాం, కాంపిటేటివ్ వింగ్లో చదువుకుంటాం. ఎస్పెషల్లీ గ్రూప్స్ ఎగ్జామినేషన్, ఎస్ఐపిసి ఎగ్జామినేషన్ వాళ్ళకు, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి వాళ్ళకు వీటిపైన చాలాసార్లు క్వశ్చన్స్ కూడా అడగడం అయితే జరిగింది. బట్ మనకు కూడా రిక్వైరే, ఇటు జీకే పరంగా లేదా కరెంట్ అఫైర్స్ పరంగా మనకు కూడా రిక్వైరే కావున మనం కూడా ఈ రెండింటికి సంబంధించిన అంశాన్ని నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పదార్థం 4వ స్థితిలో లభిస్తుంది. ఏంటి 4వ స్థితి? పదార్థం యొక్క 4వ స్థితి ఇట్స్ రాస్తున్న ప్లాస్మా స్థితి. పదార్థం యొక్క 4వ స్థితి ప్లాస్మా స్థితి. వాట్ ఈస్ ద 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్? 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఈజ్ ప్లాస్మా. 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఈజ్ ప్లాస్మాగా మనం చెప్పొచ్చు. మరి ప్లాస్మా ఎక్కడ ఉంటుంది? బేసిక్ క్వశ్చన్. చాలామంది టక్కుమని ఆన్సర్ చెప్తారు, సార్ రక్తంలో ఉంటుంది. ఆ రక్తంలో ఉండేది ప్లాస్మానే, కానీ అది పదార్థం యొక్క 4వ స్థితి కాదు. రక్తంలో ఉండేది ప్లాస్మానే, కానీ అది పదార్థం యొక్క 4వ స్థితి కాదు. దానికి దీనికి సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. మరి ఈ ప్లాస్మా ఎక్కడ లభిస్తుంది, ఎక్కడ ఉంటుంది? సూర్యుడు మరియు నక్షత్రాల దగ్గర ఉంటుంది. సూర్యుడు మరియు నక్షత్రాల దగ్గర ఎక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది. ఎస్, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి పదార్థం యొక్క 5వ స్థితి ఏంది? పదార్థం యొక్క 5వ స్థితి బీఈసి, బోస్ ఐన్స్టీన్ కండెన్షన్ స్టేట్ అంటున్నాం.
ఏమంటున్నాం బీఈసి బోస్ ఐన్స్టీన్ కండెన్షన్ స్టేట్గా మనం ఇక్కడ చెప్పడానికి ఆస్కారం అయితే ఉంది, గుర్తుపెట్టుకోవాలి. మరి వీటికి సంబంధించిన కొంచెం డేటాను నేను తీసుకురావడం అయితే జరిగింది. ఆ విషయాన్ని ఒకసారి ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఇది ప్లాస్మా అండి. ప్లాస్మా ఎగ్జిస్ట్ ఈ విధంగా అవుతుంది. ప్లాస్మా అనేది ఇట్లా ఉంటుంది అండి. ఇది సూర్యుడు నక్షత్రాల దగ్గర హై టెంపరేచర్ ఉండడం వల్ల వాయువు అనేది ఈ స్థితిలోకి మారుతుంది. ఎస్, వాస్తవానికి ఇది ఏర్పడడానికి గల కారణం ఏంది? వాయువు. ఫర్ ఎగ్జాంపుల్ ద్రవం నుంచి మనకు వాయువు వస్తుంది వేడి చేసినప్పుడు. ఈ వాయువును ఇంకా అత్యధిక ఉష్ణోగ్రతకు లోను చేస్తే, అత్యధిక ఉష్ణోగ్రతకు లోను చేసినప్పుడు ఈ వాయువు ఇంకో స్థితిలోకి మారుతుంది. ఆ స్థితిని మనం ఏ స్థితి అంటున్నాం? ప్లాస్మా స్థితి అంటున్నాం. ఆ స్థితిని మనం ఏ స్థితి అంటున్నాం? ప్లాస్మా స్థితి అంటున్నాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది ఈ విధంగా మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. మరి దీనికి సంబంధించిన బేసిక్ అంశాలు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎస్, పదార్థం యొక్క 4వ స్థితిని ప్లాస్మా స్థితి అంటాం. దీన్ని ఇంతకుముందు సెంట్రల్ ఎగ్జామినేషన్లో అడగబడిన క్వశ్చన్ ఏంటంటే సూపర్ హీటెడ్ గ్యాస్ అని ఇచ్చిండు. ఈ క్రింది వాటిలో సూపర్ హీటెడ్ గ్యాస్ ఏది? ఈ క్రింది వాటిలో సూపర్ హీటెడ్ గ్యాస్ ఏది? ప్లాస్మా అనే సూపర్ హీటెడ్ గ్యాస్ అని అంటున్నాం. లేదా ఇంకేమని వెలుగుతున్నామంటే సూపర్ హీటెడ్ అయనైజ్డ్ గ్యాస్ అంటున్నాం. సూపర్ హీటెడ్ అయనైజ్డ్ గ్యాస్ అని అంటున్నాం. మరి ఇక్కడ ఆల్రెడీ మనకు తెలుసు, పదార్థాన్ని వేడి చేసిన అది వాయు రూపంలోకి మారుతుంది. అదే వాయువుకు నేను ఇందాక చెప్పినట్లుగా అత్యధికమైన తీవ్రమైన ఉష్ణోగ్రతను కలగజేసినప్పుడు, అత్యధిక తీవ్రమైన ఉష్ణోగ్రతను కలగజేసినప్పుడు అది ఏ స్థితిలోకి మారుతుందని చెప్పిన ఇందాక? ప్లాస్మా స్థితిలోకి మారుతుంది. ఎస్, అందుకోసమే దీన్ని మనం ఏమంటున్నాం? సూపర్ హీటెడ్ అయనైజ్డ్ గ్యాస్ అంటున్నాం. అదేవిధంగా మరి ఈ ప్లాస్మా స్థితిలో ఇది అత్యంత శక్తిని, అదేవిధంగా అత్యంత ఉత్తేజితపూర్వమైన ఆవేశిత రేణువులను కలిగి ఉంటుంది. ఈ ప్లాస్మా స్థితిలో దీని దగ్గర అత్యధిక శక్తి ఉంటుంది. అదేవిధంగా ఉత్తేజితపూరితమైన ఆవేశిత రేణువులను ఇది కలిగి ఉండడం అనేది జరుగుతుంది. మరి ఈ పాసిబిలిటీ ఎక్కడ ఉంది? అత్యధిక శక్తిని మరియు అత్యంత ఉత్తేజితపూరితమైన ఆవేశిత రేణువులను ఎక్కడ కలిగి ఉంటుంది అంటే ఫ్లోరోసెంట్ బల్బులు ఉంటాయి, అదేవిధంగా నియాన్ లైట్లు ఉంటాయి. ఫ్లోరోసెంట్ ట్యూబులు కానీ ఫ్లోరోసెంట్ బల్బులు ఉంటాయి, అదేవిధంగా నియాన్ లైట్లు ఉంటాయి. ఈ నియాన్ లైట్లను మనం ప్లాస్మా లైట్లని అంటున్నాం. ఈ ఫ్లోరోసెంట్ ట్యూబులు కానీ బల్బులు కానీ అదేవిధంగా ఈ నియాన్ లైట్లను మనం ఏమంటున్నామంటే ప్లాస్మా లైట్లు అని అంటున్నాం. ఎందుకంటే వాటి నుంచి వచ్చే కాంతి దాని లోపల ఉన్న వాయువు ప్లాస్మా స్థితి నుంచే వస్తుంది. అంటే వాటి లోపల ఉన్న వాయువు అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ బల్బులలో ఉన్న వాయువు ఎక్కడి నుంచి వస్తుంది? ప్లాస్మా స్థితి నుంచే రావడం అనేది జరుగుతుందండి. అందుకోసమే వీటిని మనం ఏ లైట్లు అంటున్నాం? ప్లాస్మా లైట్లు అంటున్నాం. అదేవిధంగా సూర్యుడు మరియు నక్షత్రాలు మెరవడానికి గల కారణం కూడా ఏంటండి? ప్లాస్మానే కారణంగా చెప్పొచ్చు. సూర్యుడు మరియు నక్షత్రాలు మెరవడానికి గల కారణం కూడా ప్లాస్మానే. అదేవిధంగా అక్కడ ఉన్న అత్యధిక ఉష్ణోగ్రతల వల్లనే ప్లాస్మా అనేది ఆవిష్కరించబడుతుంది. అక్కడ ఉన్న అత్యధిక ఉష్ణోగ్రతల వల్లనే ప్లాస్మా అనేది ఆవిష్కరించబడుతుంది. అదేవిధంగా వాయువు స్వభావాన్ని బట్టి ప్లాస్మా మెరిసే గుణం అనేది ఉంటుంది. అక్కడ ఉన్న వాయువు స్వభావాన్ని బట్టే ప్లాస్మా అనేది మెరవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇదంతా కూడా నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎస్, క్లియర్గా మీ దగ్గర పెట్టుకోండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫర్దర్గా కూడా ఎక్కడైనా కానీ మీకు ఉపయోగపడుతుందండి. ఎస్, క్లియర్గా మనకి ఎగ్జామినేషన్లలో మోస్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంది సూపర్ హీటెడ్ అయనైజ్డ్ గ్యాస్ అంటున్నాం. అదేవిధంగా ట్రెండింగ్లో అయితే ప్లాస్మా లైట్ల గురించి మనకు అడగడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా సూర్యుడు నక్షత్రాలు మెరవడానికి గల కారణం కూడా ప్లాస్మాగానే చెప్పచ్చు. అదేవిధంగా వాయువు, దాంట్లో ఉన్న వాయువు స్వభావాన్ని బట్టి ప్లాస్మా మెరిసే రంగును కలిగి ఉంటుంది. ఇట్లా మెరిసే రంగును అయితే కలిగి ఉంటుంది. ఎస్, ఒకసారి నేను సైడ్కి జరుగుతా, దాన్ని మీరు పాజ్ చేసుకొని రాసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎస్, క్లియర్గా నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. రైట్, నెక్స్ట్ పదార్థం యొక్క 5వ స్థితి ఏంటి? బీఈసి బోస్ ఐన్స్టీన్ కండెన్షన్ స్టేట్ అండి. ఇది బీఈసి అండి.
ఇది బీఈసి, బోస్-ఐన్స్టీన్ కండెన్షన్ స్టేట్. బోస్-ఐన్స్టీన్ కండెన్షన్ స్టేట్. ఇప్పటికీ ఇంకా దీనిపైన రీసెర్చ్ అనేది జరుగుతుంది, కంటిన్యూ అవుతుంది. రీసెర్చ్ అనేది జరుగుతూనే ఉంది. ఇంకా దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు రావాల్సిన అవసరం అయితే ఉంది. దానికి సంబంధించిన బేసిక్ అంశాలు మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడగడానికి ఛాన్స్ ఉంది. ఏంటంటే పదార్థపు 5వ స్థితి బోస్-ఐన్స్టీన్ కండెన్షన్ స్టేట్ లేదా స్థితి అంటున్నాం. అదేవిధంగా దీన్ని సూపర్ కూల్డ్ గ్యాస్ అని అంటున్నాం. ఏమన్నాం? సూపర్ కూల్డ్ గ్యాస్ అంటున్నాం. ఇందాక ప్లాస్మాను సూపర్ హీటెడ్ గ్యాస్ అన్నాం, దీన్నేమో సూపర్ కూల్డ్ గ్యాస్ అని అంటున్నాం. ఈ స్థితిలో పదార్థం స్వతంత్ర అణువుల్లా కణాల్లాగా వ్యవహరించక క్వాంటం స్థితిలో ఉన్న ఏక వస్తువులా ఉంటుంది. ఏమంటుండు? ఈ స్థితిలో పదార్థం అనేది స్వతంత్ర అణువులలాగా కణాలలాగా బిహేవ్ చేయకుండా క్వాంటం స్థితిలో ఉన్న ఏక వస్తువులాగా ఉంటుంది. అదేవిధంగా ఒక నిర్దిష్ట మూలకం అణువులను సంపూర్ణ 0 ఉష్ణోగ్రత వదలదు. ఇది నిర్దిష్ట మూలకం కావచ్చు లేదా నిర్దిష్ట అణువు కావచ్చు. దీన్ని 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు 0 కెల్విన్ వరకు లేదా -273.15 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు. ఏమంటాం? 0 కెల్విన్ వరకు. కెల్విన్ని డిగ్రీ సెంటీగ్రేడ్లోకి మారిస్తే -273 చేస్తే సరిపోతుంది. -273.15 డిగ్రీ సెంటీగ్రేడ్కు చల్లార్చిన ఊహించుకుంటామా 0 డిగ్రీ సెంటీగ్రేడే ఎట్లుంటుంది, అది -273కి తీసుకెళ్తే ఎట్లుంటుంది అంటే ఒక అణువును లేదా ఒక మూలకాన్ని -273 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు తీసుకెళ్తే అప్పుడు చల్లార్చిన బీఈసీ స్థితికి చేరుకుంటుందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేయడం అనేది జరిగింది. ఒక నిర్దిష్ట మూలకాన్ని లేదా అణువుని 0 కెల్విన్ మీన్ -273 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గరికి తీసుకెళ్తే అది బీఈసీగా ఎగ్జిస్ట్ అవుతుందని ఏ సైంటిస్టులు ఒక అంచనాకు వచ్చిండ్రు? నాసా సైంటిస్టులు ఒక అంచనాకు రావడం అయితే జరిగింది. మన కాంపిటేటివ్ ఎగ్జామ్లలో అడగడానికి ఛాన్స్ ఉన్నది. పదార్థం 5వ స్థితి బీఈసీ, బోస్-ఐన్స్టీన్ కండెన్షన్ స్టేట్ అని ఒకటి చెప్పొచ్చు. దీన్ని సూపర్ కూల్డ్ గ్యాస్ అని రెండో పాయింట్ చెప్పొచ్చు. మూడవది, ఒక మూలకాన్ని కానీ ఒక అణువును కానీ దాదాపు 0 కెల్విన్స్ లేదా -273.15 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు తీసుకొస్తే అది ఈ విధంగా ఎగ్జిస్ట్ అవుతుందని నాసాకు సంబంధించిన సైంటిస్టులు ఒక అంచనాకు రావడం అయితే జరిగిందండి. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం క్లియర్గా? పదార్థంకు సంబంధించిన డెఫినేషన్. ద్రవ్యరాశిని కలిగి ఉండి స్థలాన్ని ఆక్రమించే దేనినైనా పదార్థం అంటున్నాం. పదార్థంకు సంబంధించిన క్లాసిఫికేషన్, భౌతిక వర్గీకరణ, రసాయన వర్గీకరణ అని మనం డిస్కస్ చేసినాం. మరి భౌతిక వర్గీకరణలో పదార్థం 3 స్థితులు చెప్పిన 3 స్థితులకు సంబంధించిన ఎగ్జాంపుల్స్ని నేను మూలకాలను బట్టి చెప్పడం జరిగింది. అదేవిధంగా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్లాస్మా స్థితి 4వ స్థితి. అదేవిధంగా మరొక అడిషనల్ ఇన్ఫర్మేషన్ 5వ స్థితి బీఈసీ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయడం అయితే జరిగింది. మరి ఇప్పుడు నేనేమంటున్నా అంటే సిలబస్ అంతా కూడా 3 స్థితుల గురించే ఉంటుందండి. ఈ ఘన, ద్రవ, వాయు పదార్థాల యొక్క ధర్మాలు అన్నీ ఒకే రకంగా ఉంటాయా, వేరువేరుగా ఉంటాయా, ఎట్లా ఉంటాయి, ఎందుకు ఉంటాయి అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం.